బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మెట్రో టేక్ ఓవర్ తుది దశకు చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా విధించుకుంది. ఫినాన్స్ టెక్నికల్ స్టడీ రిపోర్టులు సిద్ధం చేసింది. ఎల్ఎన్టీ నుంచి ప్రభుత్వం హైదరాబాద్ మెట్రోను టేక్ ఓవర్ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. టెక్నికల్ కన్సల్టెంట్ గా డిఎంఆర్సీని నియమించారు. ఫినాన్స్ లీగల్ అడ్వైజర్ గా ఐడిబిఐ స్టడీ పూర్తయింది. ఎల్ఎన్టీ బకాయిలపై ప్రభుత్వానికి నివేదిక కూడా అందింది. హెచ్ఎంఆర్ఎల్ ఎల్ఎన్టీ మధ్య ఒప్పందాల దిశగా చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ నెల 23న క్యాబినెట్ ముందుకు నివేదికలు రానున్నాయి. క్యాబినెట్ ఆమోదం తర్వాత మెట్రో టేక్ ఓవర్ వేగవంతం కానుందని అధికార వర్గాలు వెల్లడించాయి. మార్చి 31లోగా మెట్రో టేక్ ఓవర్ కు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, హైదరాబాద్ మెట్రో టేక్ ఓవర్ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఎస్ మౌనిక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశ కార్యక్రమానికి సంబంధించినటువంటి పనులు మొత్తం కూడా తుది దశకు చేరుకున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే ఎల్ఎన్టీ సంస్థతోని అటు ఎల్ఎన్టీ సంస్థ చైర్మన్గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. 13,000 కోట్ల బకాయిలు, బ్యాంకు బకాయిలు మొత్తం కూడా ప్రభుత్వమే చెల్లించేందుకు అంగీకరించింది. దీంతోపాటు ఈక్విటీ రూపంలో 2,000 కోట్లు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వము అనుమతి. దానికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మొత్తం కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము సిద్ధం చేసింది. దీంతో పాటు హైదరాబాద్ మెట్రో రైల్తో పాటు ఎల్ఎన్టీ సంస్థకు మధ్య జరిగినటువంటి ఒప్పందాలు, వారికి సంబంధించినటువంటి బకాయిల రిపోర్ట్ మొత్తం కూడా ఇప్పటికే సిద్ధం చేసింది. మార్చి 31 లోపు మొదటి దశ హైదరాబాద్ మెట్రో రైల్ సంబంధించినటువంటి మొదటి దశ మొత్తం కూడా ఆ ప్రక్రియను మొత్తం కూడా టేక్ ఓవర్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వము అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక ఈ నెల 23వ తేదీన తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశ కార్యక్రమానికి సంబంధించినటువంటి టేక్ ఓవర్ సంబంధించినటువంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అప్రూవల్ సంబంధించిన దానిపై కూడా రాష్ట్ర క్యాబినెట్ అప్రూవల్ చేసే అవకాశం ఉంది. దీంతోపాటు బకాయిలు ఏదైతే పెండింగ్ బకాయిలు మొదటి దశ రెండో దశకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడనేటువంటి ఉద్దేశంతోనే మొదటి దశను మొత్తం కూడా ఎల్ఎన్టీ సంస్థ నుంచి ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తుంది. ఇందులో భాగంగానే 13,000 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి ఎల్ఎన్టీ సంస్థ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించే విధంగా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. దీంతో పాటు కొన్ని ఫైనాన్షియల్ లీగల్ అడ్వైజర్గా అదేవిధంగా ఐడిబి పూర్తి స్టడీ రిపోర్ట్ చేసింది. టెక్నికల్ కన్సల్టెంట్గా డిఎంఆర్సీ కూడా నియమించింది. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రిపోర్ట్ కూడా సిద్ధం చేసింది. మార్చి 31 తేదీ వరకు కూడా మొత్తం మొదటి దశ హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ సంబంధించిన మొదటి దశ ప్రక్రియను మొత్తం కూడా టేక్ ఓవర్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వము అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే ఈ నెల 23వ తేదీన తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు కూడా తీసుకొని రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత ఈ ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇప్పటికే అన్ని రిపోర్ట్లు కూడా సిద్ధం చేసింది, డిఎంఆర్సీని నియమించింది. మరోవైపు ఎప్పుడైతే బకాయిలకు సంబంధించినటువంటి నివేదికను కూడా సిద్ధం చేసింది. ఇక మొదటి దశ టేక్ ఓవర్ చేసిన తర్వాత రెండో దశ పనులు మొత్తం కూడా చకచక అంటే దాదాపు 3 సంవత్సరాల లోపు కంప్లీట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అడుగులు వేస్తుంది. మౌనిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ.